మన అందరం బాగా నెగ్లెక్ట్ చేసేది డెంటల్ హెల్త్. నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ కానీ మనతోనే ఉన్నారు డాక్టర్ శైలజా ప్రసాద్ గారు. 32 Pearly Whites అనే డెంటల్ హాస్పిటల్కి ఫౌండర్. మెన్కి టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఈ సెన్సిటివిటీ సమస్య అక్కడి నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దే ఆర్ నాట్ లిజనింగ్ అండ్ ఇఫ్ దే ఆర్ స్మోకింగ్. బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మీ దగ్గర వచ్చే పేషెంట్స్ కానీ జనరల్ పబ్లిక్లో ఆ టూత్ వరకు ఇన్ఫెక్షన్ రిమూవ్ చేసేస్తాం. అందరు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? ఎక్కువ క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో మనం మోస్ట్ నెగ్లెక్టెడ్ హెల్త్ గురించి తెలుసుకుందాం. మన ఓవరాల్ హెల్త్లో మన అందరం బాగా నెగ్లెక్ట్ చేసేది డెంటల్ హెల్త్. కాకపోతే ఈ డెంటల్ హెల్త్ నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి డయాబెటీస్ కానీ హార్ట్ డిసీజెస్ కానీ ఆర్ మన ఆయుష్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనే డౌట్స్ గురించి ఈరోజు పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాం. ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి మనతోనే ఉన్నారు డాక్టర్ శైలజా ప్రసాద్ గారు. తను 32 Pearly Whites అనే డెంటల్ హాస్పిటల్కి ఫౌండర్ అండ్ ఒక ఓరల్ హెల్త్ అండ్ రేడియాలజీ స్పెషలిస్ట్ అయిన డెంటిస్ట్. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ శైలజ గారు. థ్యాంక్ యూ మ్యామ్. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్తారా? ఫస్ట్ బ్యాచులర్స్ ఇన్ దిస్ డెంటల్ సర్జరీ ఫ్రమ్ ఎంజిఆర్ యూనివర్సిటీ చెన్నై. తర్వాత మాస్టర్స్ మన కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నల్గొండ నుంచి చేశాను. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఫ్యూ కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ క్లినిక్ ఎక్స్పీరియన్సెస్. యాక్చువల్లీ నా బీడిఎస్ తర్వాతే క్లినికల్ ఎక్స్పోజర్ తీసుకుంటూ ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ మాస్టర్స్లో కూడా నాకు 44th ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. సో కామినేని ఇన్స్టిట్యూట్. ఆఫ్టర్ దట్ ఫర్ నౌ నా క్లినిక్ ఎక్స్పీరియన్సే గోయింగ్ అప్ టు 12 years. 12 years అండ్ దానికి ముందు ఒక 1-2 years ఆఫ్ అదర్ కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేసి అండ్ కొంచెం ఫర్ 1-2 years ఇన్ రీసెర్చ్ సైడ్ కూడా ఉన్నాను. బట్ మోస్ట్లీ ఐ లైక్ క్లినికల్ ప్రాక్టీస్ సైడే ఉండాలని అండ్ ఆ ఎక్స్పీరియన్స్ బాగా తీసుకుంటుంటాను. లైక్ పేషెంట్ ఫాలోఅప్స్, ఒకసారి ట్రీట్ చేసిన వాళ్ళని మళ్ళీ మేము ఫాలోఅప్ చేసుకొని హౌ ఈజ్ ఇట్ గోయింగ్ ఆన్, ఎవ్రీ స్టెప్ ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాను. దట్స్ హౌ ఇట్ ఈస్. మీరు ఈ డెంటిస్ట్ అంటే మీరు ఇంట్రెస్ట్తో చేశారా లేకపోతే లైక్ ఎలా? అంటే డెంటిస్ట్రీ అనలేను, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ మెడికల్ సైడ్ ఇంట్రెస్టెడ్. తర్వాత అంతా ప్రీ ప్లాన్డ్. సో మై డాడ్ లైక్ ఎవ్రీ స్టెప్ కనుక్కుంటూ, సో హీ టోల్డ్ మీ ఎయిమ్ మెడికల్. సో ఐ స్టార్టెడ్ ఎయిమింగ్ ఎట్ మెడికల్. సో దెన్ లైక్ అదేమన్నా డిఫికల్ట్ ఏమో అని వీ బోత్ యూస్ టు గో టు డాక్టర్స్ అండ్ ఎంక్వైర్ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ డేస్ ఆన్. సో హౌ ఇస్ డెంటిస్ట్రీ ఫర్ ఫీమేల్స్ అండ్ ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అసలు చేయించుకుంటారా ఇలాగా, ప్లస్ హౌ మీన్ ఎమర్జెన్సీస్ ఉండి ఏమన్నా ట్రబుల్ చేస్తాయా వీళ్ళని, ఆ 3 factors ఆయన ఎంక్వైర్ చేసి నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. దెన్ నేను ఆ డెంటిస్ట్రీ సైడ్ జాయిన్ అయిపోయాను. సో తర్వాత మాస్టర్స్ కూడా అసలు మన ఏపీ స్టేట్స్లో చేయాలి, వై నాట్ హియర్, నేను అది మెడ్రాస్లో చేశాను, ఇది ఇక్కడ మన స్టేట్లో చేయాలి, ఇంకొంచెం నాకు ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా ఎక్స్పోజర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటుంది అనేసి మాస్టర్స్కి స్పెషల్గా ప్రిపేర్ అయ్యి ఇక్కడే ఏం చేసుకున్నాను. సో ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్ అండ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సైన్స్ మేజర్లీ ఇంటూ సైన్స్ గ్రూప్ అనేసి. సో అలా డెంటిస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. ఇట్ ఈస్ బై ఇంట్రెస్ట్. సో మీ దగ్గర వచ్చే పేషెంట్స్ కానీ జనరల్ పబ్లిక్లో కామన్గా మన డెంటల్ హెల్త్ ఆర్ డెంటల్ కేర్కి వచ్చేటప్పటికి అందరు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? కామన్ మిస్టేక్స్ అని అడిగితే నేనేం చెప్తానంటే పీపుల్ ఫాలోయింగ్ మిత్స్, మిస్కన్సెప్షన్స్, హోమ్ రెమెడీస్. సో అంటామన్నమాట. మిత్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టూత్ రిమూవల్ చేయించుకుంటే ఐస్ పాడైపోతాయంట. ఆ టూత్ ఎంత డ్యామేజ్ అయినా సరే అది రిమూవ్ చేసుకుంటే ఐస్కి ఎఫెక్ట్ అవుతుంది. అలా ఒక కాన్సెప్ట్లో ఉండటం. లైక్ చిన్నపిల్లలకి ట్రీట్మెంట్స్ ఏమీ చేయించకూడదు అండ్ ఫాలోయింగ్ ద హోమ్ రెమెడీస్ లైక్ ఇంట్లోనే అన్నీ చేసేసుకోవచ్చాననేసి. ఇంకొకటి డెంటల్ ప్రాబ్లం నుంచి మనకి హెడేక్, ఇయర్ పెయిన్ అవన్నీ వస్తే ఆ స్పెషాలిటీస్ అన్నీ వెళ్ళొస్తారు, డెంటిస్ట్ దగ్గర వచ్చేసరికి ఆగిపోతారు. సో నాకు ఇదే కామన్ మిస్టేక్ అనిపిస్తుంది. ఫస్ట్ అవి ఫాలో చేయకుండా ఇయర్లీ వన్స్ ఆర్ 6 months వన్స్ మేము రికమెండ్ చేస్తాం విజిట్ డెంటిస్ట్ అని. అలా స్టార్ట్ చేసుకుంటే డెంటల్ హెల్త్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ మై ఒపీనియన్. కామన్ మెయిన్లీ అసలు అవి ఏమి ఎక్కువ మన అపోహలు పక్కన పెట్టేసి సో లెట్స్ గో విజిట్ డెంటిస్ట్, దెన్ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మెల్లగా ఫాలో చేసుకోవాలనేది మై ఒపీనియన్. దట్ ఈస్ ద మెయిన్ మిస్టేక్ అనిపిస్తుంది.
అవునండి. లైక్ అంటే కొంతమంది చెప్తారు ఒక పన్ను తీసేస్తే పక్కన పళ్ళు కూడా వీక్ అవుతాయి. సో ఎక్స్ట్రాక్షన్, టూత్ ఎక్స్ట్రాక్షన్ కి వెళ్ళకండి. మాక్సిమం ట్రై టు రిస్టోర్ ఇట్. టూత్ రిమూవ్ చేస్తే ఆ టూత్ వరకు ఇన్ఫెక్షన్ రిమూవ్ చేసేస్తాం. ఇంకేదన్నా అక్కడ రీప్లేస్ చేసుకోమంటాం. రీప్లేస్ కొత్త పన్ను పెట్టుకోపోతే ఏంటంటే కొంచెం పక్కన పళ్ళు లూజ్ అయ్యి ఆ స్పేస్ లోకి వెళ్ళడం ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని రీప్లేస్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. సో అవి కొద్దిగా అదే అంటాను, అవి పక్కన పెట్టేసి కొంచెం డెంటిస్ట్ ఇది కూడా వింటే బాగుంటది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కేలింగ్ రికమెండ్ చేస్తాం. టీత్ మొత్తానికి గారబట్టేసి ఉంటది, అది రికమెండ్ చేసిన తర్వాత డాక్టర్ హ్యాస్ క్రియేటెడ్ గ్యాప్స్ బిట్వీన్ మై టీత్ అంటారు. అలా కాదనమాట, అది ఆల్రెడీ ఒక డర్ట్ ఆక్యుపై చేసిన స్పేస్ రిమూవ్ చేయగానే అది గ్యాప్ లాగా అనిపిస్తుంది. సో కొంచెం అది అట్లా అవన్నీ పక్కన పెట్టి కొద్దిగా డాక్టర్ చెప్పేది కూడా వింటూ ఫాలో చేసుకుంటూ ఇయర్లీ వన్స్ విజిటింగ్ అవన్నీ చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. ప్లస్ హోమ్ రెమెడీస్ కాకుండా మేము ఇస్తామన్నమాట, లైక్ సజెషన్స్ లైక్ ట్వైస్ డైలీ బ్రషింగ్ అవన్నీ ఉంటాయి. అవి చేసుకుంటూ ఉంటే డెంటల్ హెల్త్ చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఓకే. సో అంటే ఇట్లా మనం గాసిప్స్ ఇలా ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు విని మన డెంటల్ హెల్త్ ని ఇంకా స్పాయిల్ చేసి లాస్ట్ మినిట్ సివియారిటీ వచ్చి మళ్ళీ వెళ్ళగానే ఆర్సిటీ చేస్తారు. ఇట్లాంటివన్నీ కాకుండా మనం కొంచెం నొప్పి ఉన్నా ఆర్ రెగ్యులర్ చెకప్, ఎలా అయితే మనం ఇయర్లీ వన్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటామో అలా కూడా డెంటిస్ట్ దగ్గరికి 6 months ఒకసారి వెళ్తే బెటర్ అంటారు. రికమెండెడ్ 6 months or 1 year కనీసం. ఓకే. నార్మల్ పబ్లిక్ అంటే ఏం మెడికల్ ప్రాబ్లమ్ ఆర్ డెంటల్ ప్రాబ్లమ్ ఏం లేకపోతే ఎంత ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయాలంట? 6 months or at least 1 year ఇయర్లీ వన్స్ రావాలి డెంటిస్ట్ విజిట్. ఆ రెగ్యులర్ డెంటల్ చెకప్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో ఉండే గమ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ బ్యాడ్ బ్రెత్ ఉన్నది కానీ, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ బ్యాడ్ బ్రెత్ అనేవి అవన్నీ మేము ఫస్టే డయాగ్నోస్ చేసి చేయటం వల్ల ట్రీట్మెంట్స్ కూడా కంఫర్టబుల్గా పెయిన్లెస్గా వచ్చి వెళ్ళిపోతారు. సెకండ్ థింగ్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ అసలు బోనే డ్యామేజ్ అయిపోయి టూత్ లూజ్ అయిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ రావు. సింపుల్ ఈ ఇనీషియల్ ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేసేసుకోవచ్చు అలా వస్తే కనుక. రేర్లీ లైక్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లైక్ క్యాన్సర్ అవి కూడా డయాగ్నోస్ చేస్తాం, వెరీ రేర్. అలాంటి కండిషన్స్ కూడా ఒకేసారి ఇమాజిన్ ఒక పర్సన్ 20 yearsకి ఒకసారి రావడం డెంటిస్ట్ దగ్గర, ఎలాంటి కండిషన్ ఉన్నా కూడా అండర్మైన్ అయిపోతుంది. సో రెగ్యులర్ విజిట్స్ విల్ హెల్ప్ అలాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చూసుకుంటే ఒక టీత్ మధ్యలో ఒక సిస్ట్ లాగా ఉంది, కంప్లీట్లీ పెయిన్లెస్. అదొక బినైన్ కండిషనే, టోటలీ పెయిన్లెస్. ఇట్ వాజ్ అన్ ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఆన్ ఎక్స్రే. వాళ్ళు ఊరికే వచ్చారు, ఒక ఎక్స్రే లాగా పన్ను దగ్గర ఎందుకో తీసుకోవాల్సి వచ్చింది ఫర్ డిఫరెంట్ రీజన్. కింద పెద్ద సిస్ట్ ఉండి, సిస్ట్ ఆర్ ట్యూమర్స్ అని అంటాం కదా, అలాంటి ఒక కండిషన్ ఉండి పన్ను రూట్స్ అన్నీ కూడా వేర్ ఆఫ్ అయిపోయి దే ఆర్ రెడీ లైక్ నెక్స్ట్ స్టేజ్ లాగా వెళ్తుంది. ఇట్ ఈస్ అ బినైన్ కండిషన్. కానీ ఏమవుతుందంటే కంటిన్యూస్ పెయిన్ ఇవన్నీ. సో నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పెట్టాను, ఇలా ఒక కండిషన్ ఉంది, మీరు టైం చూసి గో హెడ్, అదర్వైజ్ బోన్ మొత్తం పోయి అక్కడంతా హాలో అవుట్ అయిపోతుంది అని చేయడానికి. సో అది గుడ్. ఆమె విత్ ఇన్ 6 months సివియర్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. వారికి పెయిన్ని మేము కంట్రోల్ చేయలేకపోయాం. షీ వాజ్ ఆన్ ఇంజెక్షన్స్, అలాగే ట్రీట్ చేయాల్సి వచ్చింది. సో ఇలాంటివి కూడా మనకి హెల్ప్ అవుతాయి. దిస్ ఈస్ అ బినైన్ కండిషన్. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ మాలిగ్నెన్సీస్, క్యాన్సర్ ఇవి ఉంటుంటాయి కదా, అవి కూడా, బట్ దట్ ఈస్ రేర్. ఇలా హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఆ ఇయర్లీ వన్స్ చెకప్లో ఒకేసారి ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళక ముందే వీ కెన్ డయాగ్నోస్ అండ్ ట్రీట్. సో రెగ్యులర్ 6 monthsకి ఒకసారి ఆర్ 1 yearకి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం వల్ల మనం ఇలాంటి సీరియస్ కండిషన్స్ అయినా సింపుల్ కండిషన్స్ అయినా కనుక్కోవడానికి వీలవుతుంది. ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బేసిక్ క్లీనింగ్ అయినా ఏదైనా చేయించుకోవచ్చు. సో కొంతమంది బ్రషింగ్ టెక్నిక్స్ అంటే ఇలా చేసుకోవాలి అలా ఏమైనా ఉంటుందా, లైక్ ఎలా అయినా చేసుకోవచ్చు? లేదు, బ్రషింగ్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే బ్రషింగ్ టెక్నిక్ తీసుకున్నామంటే వీసే స్క్రబ్ టెక్నిక్ అంటాం. దట్ ఈస్ హార్డ్ గా ఇలాగా తీసుకొని సైడ్ వైజ్ అలా చేసేది నాట్ రికమెండెడ్. సో బ్రష్ కొంచెం 45 degrees యాంగిల్. బ్రష్ ఏంటంటే ఈవెన్ గమ్స్ ని కూడా మసాజ్ చేస్తుంది. సో అలాంటి ఒక యాంగిల్ తీసుకొని బ్యాక్ అండ్ ఫోర్త్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఆల్ సర్ఫేసెస్ ఆఫ్ ద టీత్ క్లీన్ అవ్వాలి. ఇన్నర్ సర్ఫేస్, బ్యాక్, ఫ్రంట్ టీత్, లోపల ఆస్పెక్ట్ అవన్నీ క్లీన్ అయ్యేలాగా బ్రష్ చేసుకోవడం. 2 minutes, మోర్ దెన్ 2 minutes అవసరం లేదు, కనీసం జస్ట్ 2 minutes. మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ రికమెండెడ్. దెన్ వీ సీ ద టూత్ పేస్ట్ అమౌంట్ వచ్చేసి జస్ట్ అ pea-sized టూత్ పేస్ట్ ఇస్ ఇనఫ్. ఫుల్ బ్రిజిల్స్ అంతా కవర్ అవ్వవలసిన. సో ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది.
ఓకే ఓకే. సో మినిమం 1 to 2 minutes ఓన్లీ 2 minutes, 2 minutes. నాట్ బియాండ్ ఆల్సో. ఇంకెక్కువసేపు అవసరం లేదు. చాలా అవసరం మంది లేదు. చాలా No, no, సేపు no, అది no. పెట్టుకొని అటు ఇటు No, no, వాకింగ్. no. And we recommend soft and ultra soft bristles toothbrushes only. 3 months once change చేసుకోవాలి. 3 months Yes, బ్రష్ yes, చేంజ్ change చేసుకోవాలి. చేసుకోవాలి. Okay. మళ్ళీ మనకేమైనా హార్డ్గా అనిపించినా సరే బిఫోర్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ టు చేంజ్. అది దాటి యూస్ చేయకూడదు. దట్ మనం ఈ బ్రష్తో కంఫర్టబుల్ ఉన్నామని చేయకూడదు. దాని వర్క్ చేయదు అది. ఓకే. ఎవ్రీ 3 months Yes. 100% బ్రష్ బ్రష్ చేంజ్ చేంజ్. చేసేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ ఎలక్ట్రిక్ బ్రషెస్ యూజ్ చేస్తున్నారు. సో అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఎలక్ట్రిక్ బ్రషెస్ ఆర్ గుడ్ మ్యామ్, గుడ్. అండ్ మోస్ట్లీ అవి మేము చిల్డ్రన్కి టెస్ట్ జనరేషన్లో ఈవెన్ యంగ్స్టర్స్ కూడా యూస్ చేస్తున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్, చేసుకోవచ్చు. సో మాన్యువల్ బ్రషెస్ బెటర్ అంటారా, ఎలక్ట్రిక్ బ్రషెస్ బెటర్ అంటారా? ఎలక్ట్రిక్ బ్రషెస్ ఎఫెక్టివ్ మ్యామ్, బట్ మాన్యువల్ బ్రషెస్ ఆర్ ఆల్సో గుడ్. మనం Both are అన్ని good. ఏ ఏరియాస్ లో Yeah. కవర్ చేయాలి అవన్నీ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ కంఫర్ట్. ఓకే ఓకే. ఇప్పుడు మనము అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అవి ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటాము, డెంటల్ హెల్త్ నెగ్లెక్ట్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అలా అని. సో డెంటల్ హెల్త్ కి మన అదర్ క్రానిక్ డిసీజెస్ కి ఏమైనా లింక్ ఉందంటారా? ఉంటుంది మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని ఇంటర్ రిలేటెడే ఉంటాయి. ఫస్ట్ Okay. ఒక్కటి చెప్తాను, లైక్ ఎనీ అదర్ డిసీజెస్ చూసుకున్నా, నో అదర్ డిసీజ్ మోస్ట్లీ అంటే నో అదర్ హెడ్ అండ్ నెక్ రీజియన్, ఇప్పుడు వేరే ఏరియాస్ ఆఫ్ లైక్ ఇయర్స్ తీసుకుంటే అండ్ నోస్ ఆర్ వేరే ఏరియాస్లో ఎక్కడ ఈ క్రానిక్ కండిషన్స్ అండ్ డిసీజెస్ వాటి సిమ్టమ్స్ని చూపియవు. ఎవ్రీ డిసీజ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓరల్ మేనిఫెస్టేషన్స్. అంటే ఒక డిసీజ్ తీసుకున్నామంటే స్కిన్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ లైకెన్ ప్లేనస్ అన్నామంటే దాని లక్షణాలు మనం నోట్లో చూస్తాం. టేక్ డయాబెటిస్, జనరల్ బాడీలో ఉండేవి దాని లక్షణాలు క్లియర్గా నోట్లో కూడా చూపిస్తుంది. అలాగా అదర్ పార్ట్స్ ఆఫ్ హెడ్ అండ్ నెక్లో వేరేవి చూపిస్తున్నాయా లేదా అనేది ఐ డౌట్. ఐలో విన్నాను, రెస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఐ డోంట్ థింక్ సో. సో మౌత్కి అలా ఒక స్పెషాలిటీ ఉంది. ప్రతి ఒక్క కండిషను దాని ఓరల్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో మీరన్న క్వశ్చన్కి వచ్చేసి ఇఫ్ యూ టేక్ హార్ట్ తీసుకున్నామంటే ఈ ప్లాక్, ఈ సాఫ్ట్గా ఉండే ప్లాక్ కాస్త హార్డ్ అయ్యి క్యాల్కులస్ అయినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ కాలనీస్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరస్ అన్నీ. అది మనం తినేటప్పుడు చంక్స్ లాగా బ్రేక్ అయ్యి నోట్లోకి వెళ్ళిపోతుంది. అది హార్ట్ చేంబర్స్ ఆర్ వాల్వ్స్లోకి వెళ్ళిపోయి బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ కి మెయిన్ ఈటిలాజికల్ ఫ్యాక్టర్ అసలు ఓరల్గానే వస్తుంది. రేర్లీ ఎథెరోస్క్లీరోసిస్, స్ట్రోక్కి కూడా ఇది రీజన్ అవ్వచ్చు. ఇది ఓరల్ క్యావిటీ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే డర్ట్ బాడీలోకి వెళ్ళడం వల్ల అనేది. సో కొంతమందికి ఫ్యూ కండిషన్స్ ఉండి చాలా టీత్ పెయిన్ ఉంటుంది, సివియర్ టీత్ పెయిన్. ఒక రోజు ఇటు తగ్గుతుంది, ఒక రోజు ఇటు తగ్గుతుంది అండ్ ఇట్ ప్రోగ్రెసెస్ వెరీ సివియర్ పెయిన్. దట్ క్రియేట్స్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. సో దానిలో వాళ్ళ బీపీ చెక్ చేయండి, వెరీ హై ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఈవెన్ వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా హై అయిపోతూ ఉంటాయి, యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. సో బికాస్ డెంటల్ ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ ఓన్లీ సప్లిమెంటరీ, మెయిన్గా వచ్చేసి ట్రీట్ అవ్వాలి. వాళ్ళు మెడికేషన్ వేసుకొని దాన్ని కొంచెం ఎవ్రీడే టాబ్లెట్ వేస్తే సప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ఇలాగా నెక్స్ట్ కండిషన్ మీన్ అదర్ కండిషన్స్ వర్సన్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. అలా అన్ని రిలేటెడ్గానే ఉంటుంది అనమాట. అంటే నాకు ఐ డింట్ నో దట్ లైక్ అంటే ఇన్ఫెక్షస్ ఎండోకార్డైటిస్ ఇవన్నీ లైక్ డెంటల్ ప్లేక్ విల్ లీడ్ టు దాట్ ఆర్ ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షస్ ఎండోకార్డైటిస్. అండ్ మీరు అన్నట్టు లెకెన్ ప్లానస్ సైన్స్ మనం మౌత్ లో చూడొచ్చు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్, బికాస్ మన డెంటల్ హెల్త్ ద్వారా మన లోపల ఉండే వేరే జబ్బుల్ని కూడా మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు కొంతమందికి గమ్స్లో బ్లీడింగ్ అలా వస్తుంది. సో అది అంటే జస్ట్ ఇగ్నోర్ చేసేయచ్చు అంటారా, లేకపోతే లైక్ ఈజ్ ఇట్ అ వెరీ డేంజరస్ సైన్ అలా? సో గమ్స్ రిలేటెడ్వి ఎర్లీ సైన్స్ కొన్ని ఉంటాయి మ్యామ్, లైక్ రెడ్నెస్ అని, బ్లీడింగ్ ఆఫ్ ద గమ్స్ అని, బ్యాడ్ బ్రెత్, కంటిన్యూస్ బ్యాడ్ బ్రెత్, అప్పుడప్పుడు పస్ వస్తుంది నాట్ రెగ్యులర్లీ. దీస్ ఆర్ ఆల్ గమ్ డిసీజ్కి ఎర్లీ సైన్స్. సో బెస్ట్ ఈజ్ ట్రీట్ చేసుకోవడం, బికాస్ జింజివైటిస్ అంటాం దీన్ని. ఇది కంప్లీట్లీ రివర్సిబుల్ ఇఫ్ యూ ట్రీట్ ఇట్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్, సో దట్ కింద ఉండే బోన్ డ్యామేజ్ అవ్వడం, టూత్ లూజ్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ రావు. డెంటల్ ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటూ హోమ్లో ఫాలో చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటే తగ్గిపోతుంది. డెఫినెట్లీ ఇట్ షుడ్ బి అటెండెడ్. జస్ట్ అప్పుడు బ్లీడ్ అయింది పర్లేదు, కొంచెం ఎర్లీ స్టేజెస్లోనే చెకప్స్ అండ్ మైనర్ ట్రీట్మెంట్స్ విల్ హెల్ప్. అంటే కొంతమందికి రెగ్యులర్గా అలా గమ్స్లో బ్లీడింగ్ వస్తుంది, అది ఎందువల్ల అంటారు? బికాస్ ఆఫ్ దియర్ వీక్ డెంటల్ బోన్స్, లేకపోతే అన్హైజీనిక్ ఓరల్ కేర్ సరిగ్గా లేకపోవడం వల్ల? అంతే కదా. ఫస్ట్ వచ్చేసి అన్ని ఫ్యాక్టర్స్ చూడాలి, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద గమ్స్ బ్లీడింగ్ అనేది. ఫస్ట్ మేము ఎగ్జిస్టింగ్ ఈ ప్లాక్,
క్యాల్కులస్ ఇవన్నీ చెక్ చేస్తాం. అవి దానికి ప్రపోర్షనేట్గా ఉన్నాయా లేదా. ఇంకొకటి ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ప్యూబర్టీ, ఆ కండిషన్స్లో కూడా ఈ బ్లీడింగ్ అవేమన్నా ఫ్యాక్టర్స్ అవుతున్నాయా. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకొని దెన్ వీల్ స్టార్ట్ విత్ ద ట్రీట్మెంట్. ఓకే. ఈ టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్ అనేవి అవి ఎంతవరకు లైక్ ఎఫెక్టివ్ అంటారు? అండ్ ఇస్ ఇట్ అంటే అందరు తీసుకోవచ్చా, లేకపోతే లైక్ హౌ ఫ్రీక్వెంట్లీ దే హ్యావ్ టు గో ఫర్ దిస్? లైక్ ఇఫ్ దే ఆర్ ఇన్ సమ్ పర్టిక్యులర్ షో బిజినెస్ ఆర్ ఏదన్నా, ఇఫ్ దే ఆర్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ దియర్ టీత్, సో ఈ టీత్ లైక్ హౌ ఎఫెక్టివ్ ఆర్ దేర్? ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ వల్ల సెన్సిటివిటీ ప్రాబ్లం కూడా తక్కువే ఉంది మ్యామ్ విత్ దీస్ టీత్ వైటనింగ్ థింగ్స్ లైక్ జూమ్ టీత్ వైటనింగ్ ప్రొసీజర్స్ అని వస్తుంది. బేసిక్గా మనం ఇందులో యూజ్ చేసేది అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ క్లియర్లీ. దానివల్ల సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది ఉంటుంది. బట్ ప్రొఫెషనల్స్ చేయడం వల్ల ఆర్ డెంటిస్ట్ చేయడం, ఇవి ఇన్ హోమ్ కూడా అడ్వైస్ చేస్తాం. డెంటిస్ట్ చేయడం వల్ల గమ్స్కి ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ కాజ్ చేసే ఇరిటెంట్ ఎఫెక్ట్స్ లేకుండా, ట్రీట్మెంట్ తర్వాత వచ్చే ఆ సెన్సిటివిటీ లేకుండా ఫ్లూరైడ్ యూజ్ చేయడం, ఆ కేర్ అంతా తీసుకొని చేస్తాం. బట్ లైక్ ఈ మంత్ చేసుకున్నాను, విత్ ఇన్ 2 months మళ్ళీ ఈ బ్లీచింగ్ టెక్నిక్ అంటాం దీన్ని, ఈ ప్రొసీజర్స్కి వెళ్దాం, అవి నాట్ రికమెండెడ్. సో వన్స్ ఇన్ ఎ వైల్, లైక్ మేబీ 2 years once ఆర్ సంథింగ్. అండ్ దీనికి వచ్చి స్పెషల్ ప్రికాషన్, మళ్ళీ స్టెయినింగ్ ఫుడ్స్ తీసుకోకూడదు, ఇంకొకటి స్మోకింగ్ అలాంటివి ఉండకూడదు. సో ఇది టు సమ్ ఎక్స్టెంటే నేను రికమెండ్ చేస్తాను. ఓకే. వెనెవర్ దేర్ ఇస్ ఇంపార్టెంట్ ఒకేషన్స్ అవి ఉన్నప్పుడు మాత్రమే. బట్ డెఫినెట్లీ ఎస్, ఇంతకు ముందు కన్నా లేటెస్ట్ థింగ్స్ హ్యావ్ కమ్ ఫర్ టీత్ వైటనింగ్ కి, లేటెస్ట్ ఫార్ములాస్ హ్యావ్ కమ్. బట్ స్టిల్ అంత అంటే అండ్ హోమ్ కేర్ యూస్ నాట్ రికమెండెడ్. సో డెంటల్ ప్రొఫెషనల్ బెటర్, బికాస్ ఇట్ కాజెస్ మెనీ ఎఫెక్ట్స్ ఆన్ గమ్స్ కానీ టీత్ సెన్సిటివిటీ అవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓవర్గా మళ్ళీ రిపీటెడ్ ఇది నాట్ రికమెండెడ్. రిపీటెడ్ టీత్ వైటనింగ్ అడిగి చేయించుకొని అగ్రెసివ్గా, అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక కాన్సన్ట్రేషన్ యూస్ చేస్తాం, అది ఇంకా షేడ్స్ ఆఫ్ వైటనింగ్ అయిపోతుందని ఎక్కువ కాన్సన్ట్రేషన్ యూస్ చేయడం కూడా నాట్ రికమెండ్. బట్ డెఫినెట్లీ ఫ్యూ షేడ్స్ వైటర్ అయిపోతాయి, మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లో అక్కడెక్కడ చూసాం, జస్ట్ సమ్ వైటనింగ్ బ్యాండ్స్ అని అమెజాన్ లో దొరుకుతున్నాయి. సో అవి అడ్వైస్ చేస్తారా, లేకపోతే నాట్ ఎఫెక్టివ్? నాట్ ఎఫెక్ట్, అవి చాలా ఉంటాయి, నాట్ ఎఫెక్ట్. ప్లస్ అది కెమికల్ యూజ్ చేస్తారు, అంటే సైడ్ ఎఫెక్ట్స్ అదే కెమికల్ హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. సో అందుకని వీ డోంట్ రికమెండ్. అండ్ ఎస్పెషలీ ఫర్ టీనేజర్స్, ఆ ఏజ్ వాళ్ళకి ఇట్స్ నాట్ రికమెండెడ్. నాట్ రికమెండెడ్. ఇప్పుడు మన టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ ఉండడం ఎంతవరకు అవసరం అంటారు? అంటే మనం ఫ్లోరోసిస్ అవన్నీ వింటూ వచ్చాం కదా. సో ఇస్ ఇట్ రికమెండెడ్ మనం ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడం బెటర్ అంటారా? ఫ్లోరైడ్కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఏంటంటే టూత్ ఎనామెల్ని రీమినరలైజ్ చేయడం, బ్యాక్టీరియా వచ్చి అటాక్ చేసినప్పుడు బాగా రెసిస్టెంట్గా ఎనామెల్ని చేయడం, అంటే తొందరగా బ్రేక్ అయిపోయి క్యావిటీ ఫామ్ అవ్వకుండా చేయడంలో ఫ్లూరైడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అది మన వాటర్లో కూడా ఉంటుంది, తీసుకునే వాటర్లో, టూత్ పేస్ట్లో ఉంటుంది, అండ్ మౌత్ వాషెస్లో ఉంటుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. మనం సిస్టమిక్గా తీసుకునేటప్పుడు మాత్రమే ఆ వాటర్లో 1 parts per million అంట, 1 ppm మాత్రమే ఉండాలి ఫ్లోరైడ్. అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడే అది ఫ్లోరోసిస్ అవుతుంది. దానికన్నా లోవర్ కాన్సన్ట్రేషన్స్ అసలు ఏమీ కాదు. సో మెయింటైన్ గవర్నమెంట్ మనకి ఇచ్చే ఆ కమ్యూనిటీ వాటర్లో కూడా దే మెయింటైన్ ఎగ్జాక్ట్లీ 1 ppm. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఫ్లూరిడేటెడ్ టూత్ పేస్ట్ ఏంటంటే దే హెల్ప్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ కేరీస్, ఇంకా తొందరగా డీమినరలైజ్ అయిపోయి క్యావిటీ ఫామ్ అవ్వకుండా ప్రివెన్షన్కి కూడా యూజ్ అవుతుంది. ఇట్ స్పెషలీ బెనిఫిషియల్ ఫర్ చిల్డ్రన్. సో న్యూలీ ఫార్మ్ టీత్ అవి ఉండేటప్పుడు బాగా రీమినరలైజ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో క్యావిటీస్ రాకుండా ప్రివెన్షన్, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ క్యావిటీస్ క్లోజ్ చేయటం, అలా కూడా అది హెల్ప్ఫుల్ అవుతుంది. సో కొంతమంది బాగా కేరీస్ అంటే క్యావిటీస్ టెండెన్సీ ఉండే వాళ్ళకి డెంటిస్ట్ ట్రీట్ చేస్తారు విత్ దిస్ ఫ్లోరైడ్. అంటే అప్పటికప్పుడు టాపికల్, అంటే అక్కడ పంటి పైనే అప్లై చేసి ట్రీట్ చేస్తాం. ఇది అసలు బాడీ లోపల ఇచ్చే ప్రశ్నే లేదు. ఫ్లోరైడ్ ఇవ్వడం, ఇంజెక్ట్ చేయడం అవన్నీ ఏమీ లేదు. టీత్ పైన ట్రేస్లో పెట్టి, అంటే ఈ పర్సన్కి ఎక్కువ క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మోర్ టెండెన్సీ ఉంది అనుకున్న వాళ్ళని స్పెషల్గా డెంటిస్ట్ ట్రీట్ చేస్తారు అనమాట. ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ స్టైల్ అండ్ మోడర్న్ డైట్స్లో ఈ పిజ్జాస్, బర్గర్స్, కేక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవి రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఆర్ వీక్లీ 2-3 times అందరు తీసుకుంటున్నారు. సో ఆ స్పెసిఫిక్ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల మన డెంటల్ హెల్త్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది?
అంటే వాటన్నిటిలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రాసెస్డ్ షుగర్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ ఎక్కువ క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మన ఈ అసిడిక్ డ్రింక్స్ తీసుకుంటుంటారు, మోడర్న్ లైఫ్ స్టైల్, అది వాటిల్లో కూడా కార్బోనేటెడ్ డ్రింక్స్ తొందరగా ఎనామిల్ డిజాల్వ్ అయిపోయి క్యావిటీస్ టెండెన్సీ. వీటిల్లో జనరల్లీ ఏముంటుంది, ఇంకా న్యూట్రియంట్స్ తక్కువ ఉంటాయి which are required for dental health, like calcium, vitamin C, అవన్నీ మన జా బోన్కి కావాల్సినవి ఇవన్నీ తక్కువ ఉంటాయి అనమాట. సో దీనివల్ల డెంటల్ హెల్త్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ కమింగ్ టు మోడర్న్ లైఫ్ స్టైల్ తీసుకున్నామంటే స్ట్రెస్ ఫ్యాక్టర్, పువర్ ఓరల్ హైజీన్, ఏముందిలే అని నెగ్లిజెన్స్, అది ఒకటి. అండ్ లైక్ లేట్ నైట్ ఉండడం, మార్నింగ్ బ్రష్ చేయాలా, జస్ట్ మౌత్ వాష్ చేసేసుకోవచ్చు కదా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ వల్ల కొద్దిగా డెంటల్ హెల్త్ ఇంపాక్ట్ ఉంటుంది. బ్యాలెన్స్ డైట్ లేకపోతే మళ్ళీ అంత న్యూట్రియంట్స్ తగ్గిపోయి క్యావిటీస్ టెండెన్సీ, బిజీ లైఫ్ వల్ల హైజీన్ మెయింటైన్ చేసుకోలేకపోవడం, డెంటిస్ట్ విజిట్ స్కిప్ అవుతాయి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు స్ట్రెస్ వల్ల డెంటల్ హెల్త్ ఇంపాక్ట్ ఉంటుంది. సో కొంతమందికి తరచుగా ఓవర్ స్ట్రెస్ తోని యాంగర్ ఇష్యూస్, అంటే ఇలా క్లెంచింగ్ అలా చేస్తుంటారు కదా అప్పుడప్పుడు. సో అలా ఈవెన్ పిల్లలు కూడా ఇలా అనడం, సో దానివల్ల మజిల్స్ కానీ డెంటల్ హెల్త్ కానీ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? సో ఇది గ్రైండింగ్ హ్యాబిట్ ఓన్లీ నైట్ టైం చేస్తే ఒక టర్మ్ ఉంటుంది, బ్రక్సిజం అంటాం. ఇది జనరలీ కిడ్స్లోనే ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. గ్రైండింగ్ హ్యాబిట్ వల్ల టీత్ అన్ని వేర్ ఆఫ్ అయిపోతాయి. సో ఎర్లీగా సెన్సిటివిటీ, అండ్ ఆ టీత్ ఒక్కొక్కసారి ఎంత వేర్ ఆఫ్ అయిపోతాయి అంటే ఆ హైట్ కూడా తగ్గిపోతుంది, చూయింగ్ ఇది కూడా. అండర్లైన్ బోన్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఇంపాక్ట్ విల్ బి ఆన్ ద జాయింట్, ఇక్కడ టెంపరో మాండిబులర్ జాయింట్ అంటాం, అక్కడ ఎఫెక్ట్ పడిందంటే చాలా పెయిన్ వస్తుంది. అవన్నీ ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువగా కొంతమంది రెస్పాండ్ అవుతారు. ఇట్ గోస్ యాజ్ అ కాంప్లెక్స్ ట్రీట్మెంట్. సో ఈ స్ట్రెస్ లో ఈ గ్రైండింగ్ హ్యాబిట్ వల్ల టీత్ వేర్ ఆఫ్ అయిపోవటం, ఎర్లీగా టూత్ లాస్ అయిపోవటం, ప్లస్ టీఎంజే ప్రాబ్లమ్స్ అంటాం. సో మనకి ఆ జాయింట్ వేర్ ఆఫ్ అయిపోయి బాగా కంటిన్యూస్ పెయిన్స్, అవన్నీ దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇనీషియల్ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేసుకొని వి గివ్ అక్లూజల్ గార్డ్స్ అని ఇస్తుంటాం, నైట్ గార్డ్ అంటాం. సో అవి పెట్టుకుంటే స్లోలీ హ్యాబిట్ ప్లస్ కొంచెం సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాం అనమాట. దిస్ ఈస్ హౌ వి ట్రీట్. ఓకే ఓకే. సో మన ఎమోషనల్ హెల్త్, ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇవి కూడా మన డెంటల్ హెల్త్ ని ఇంపాక్ట్ చేస్తాయి. కరెక్ట్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బి బ్యాలెన్స్డ్ ఎమోషనల్లీ. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు రెగ్యులర్ చెకప్స్, వాళ్ళు బిజీ స్కెడ్యూల్ వల్ల రెగ్యులర్ చెకప్స్ రాలేదనుకోండి, సో అంటే దెర్ ఇస్ అ మిస్నోమర్ ఫ్యాక్ట్, నాకు ఐడియా లేదు, బట్ డెంటల్ హెల్త్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది అని విన్నాను. సో అది ఎంతవరకు కరెక్ట్? అంటే అన్ని ఇంటర్ రిలేటెడే కాబట్టి ఉండొచ్చు మ్యామ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా టీత్ ఇది నెగ్లెక్ట్ చేసేసాం, గమ్స్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది, టూత్ లాస్ అయిపోయింది, ఓవరాల్ బోన్ హెల్త్ అన్ని ఎఫెక్ట్ అయిపోయినాయి, ఫస్ట్ చూయింగ్ అవ్వదు, అన్ని డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి. సో దే థింక్ దే ఆర్ ఈటింగ్, బట్ అన్ని జస్ట్ అట్లా స్వాలో చేసేసుకుంటూ ఉంటారు అనమాట. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఎక్కడెక్కడో ఒక్కొక్క టూత్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సెగ్మెంట్ ఆఫ్ ద జా పెయిన్ వస్తూ ఉంటుంది, దానికి స్ట్రెస్ బిల్డ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ సేమ్ బీపీ రేజ్ అవ్వటం, ఆ పర్సన్కి డయాబెటీస్ వర్సన్ అవ్వడం, అలా అన్ని ఇవి రెండు కంపల్సరీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. సో ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అయితే 100% మన డెంటల్ హెల్త్ నెగ్లెక్ట్ చేయడం వల్ల మన. ఇది నా ఎక్స్పీరియన్స్ లో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక పర్సన్ కి హీ కేమ్ లైక్ 50s లో వచ్చారు, ఆయనకి ఒక సైడ్ కంప్లైంట్ సింగిల్ టూత్ ట్రీట్ చేస్తూ ఐ రికమెండెడ్ అదర్ సైడ్ ఒక పెద్ద బ్రిడ్జ్ చేయించుకోండి అన్నాము. దే సెడ్ ఇది అవసరం లేదు కదా అన్నారు కానీ, బట్ దే ఇమీడియట్లీ గాట్ ఇట్ డన్, అయిపోయింది. తర్వాత లైక్ ఆఫ్టర్ 7 years or so వాళ్ళ సన్ని వెన్ ఐ మెట్, హీ సెడ్ ఫాదర్ ఈజ్ పెరలైజ్డ్ నౌ. ఎటు సైడ్ పెరాలిసిస్ వచ్చింది అని అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా బ్రిడ్జ్ కాకుండా ఉన్న సైడ్, బ్రిడ్జ్ అంటే టీత్ మనం రీప్లేస్ చేసిన సైడ్ కాకుండా వేరే సైడ్ పెరలైజ్ అయిపోయింది. సో నౌ హీఈస్ ఏబుల్ టు చూ ఆన్ దట్ సైడ్ విచ్ వీ హ్యావ్ గివెన్ బ్రిడ్జ్. మేము టీత్ రీప్లేస్ చేసిన సైడ్ చక్కగా చూ చేయగలుగుతున్నారు. సో అప్పుడు దాని ఇంపార్టెన్స్ తెలియలేదు. బిఫోర్ హీ వాజ్ మేనేజింగ్ సమ్ హౌ, మనం ఒక సైడ్ కంప్లీట్ ఇంపాక్ట్ అయిపోయి అసలు అటు మజిల్స్ అన్ని పెరలైజ్ అయిపోయి అదర్ సైడే తను నవ్వులుతున్నారు. సో అలాగా మనం ప్రివెంటివ్గా
అది యూజ్ అవుతుంది అనని ఇదిగా ఇచ్చినదే తనకి చాలా హెల్ప్ అయిందండి. అలాంటి కండిషన్స్ చాలా ఉన్నాయి. 1 or 2 పేషెంట్స్ నీ సర్జరీ కూడా చేయించుకోక బెడ్ రిడన్ అయిపోయారంట. టీత్ మొత్తం బి రీప్లేస్డ్ అప్పుడప్పుడు. దాంతో షీఈస్ హ్యాపీలీ చూయింగ్ ద ఫుడ్ అని వాళ్ళ సన్ చెప్తారు. షీ 90 years ఆల్మోస్ట్ ఇంకా హెల్దీగా ఉన్నారనేది నాకు చెప్పారు వాళ్ళు. సో అలాగా చాలా హెల్ప్ అవుతుంది. ఓరల్ హెల్త్, జనరల్ హెల్త్ కి అలా ఆయుష్ పెంచినట్టే కదా. సో దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద ఫుడ్. సమ్ మెంటల్ హెల్త్ బాగుంటుంది అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా దే విల్ బి హ్యాపీ. ఈ మౌత్ వాషెస్ అనేవి ఎంతవరకు యూజ్ అవుతాయి? లైక్ ఈజ్ ఇట్ గుడ్ టు ఎవ్రీడే మౌత్ వాష్ యూజ్ చేయడం? అంటే మనం మార్నింగ్ బ్రష్ చేసుకుని నైట్ బ్రష్ చేసుకున్నా కూడా ఇన్ బిట్వీన్ మౌత్ వాష్ మ్యాండేటరీ అంటారా? మౌత్ వాష్ సప్లిమెంటరీ, ఇట్ ఈస్ నాట్ మెయిన్. మౌత్ వాష్ ఒక్కటి యూజ్ చేస్తే మనం వీ కెన్ అవాయిడ్ బ్రషింగ్, నైట్ కూడా అవసరం లేదు, అలా కాదు. ఇది కూడా ఒక క్లీనింగ్ ఎయిడ్ లైక్ ఎనీ అదర్ టూత్ బ్రషింగ్, డెంటల్ ఫ్లాస్ లాగా మౌత్ వాష్ కూడా అడిషనల్. మౌత్ వాషెస్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాషెస్ బెటర్. సో ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాషెస్ అయితే ఆ డ్రై మౌత్ లాగా రావడం, ఇంకా స్టెయిన్స్ ఫామ్ అవ్వడం, ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. దే ఆర్ గుడ్. మాకు ఎలా హెల్ప్ అవుతాయంటే, ఇప్పుడు ఒక సర్జికల్ ప్రొసీజర్ చేసిన పేషెంట్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ బ్రషింగ్ అవి అక్కడ ఈ మౌత్ వాషెస్ చాలా హెల్ప్ఫుల్. ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ సేమ్ లైక్ గమ్ సర్జరీస్, డెంటల్ ఇంప్లాంట్స్. థర్డ్ ఈస్ బ్రేసెస్ పైన ఉంటారు పేషెంట్స్, తను 1 year అదే బ్రేసెస్ పైన ఉన్నప్పుడు బ్రషింగ్ అనేది అంత 100% అవ్వదు. అక్కడ కూడా ఈ మౌత్ వాషెస్ బాగా హెల్ప్ చేస్తున్నాం. సో కంప్లీట్గా బ్యాక్టీరియాని రిమూవ్ చేయవు, దే గివ్ ఫ్రెష్ బ్రెత్. ఇంకొకటి ప్లాక్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తాయి. బట్ దిస్ ఇస్ నాట్ మెయిన్, ఇట్ ఈస్ అన్ అడిషనల్ డివైస్ డెఫినెట్లీ. అండ్ ఒక డేలో మీరు అన్నట్టు ఇలా యూజ్ చేయొచ్చు అంటే ఎస్, ఇట్ ఈస్ రికమెండెడ్. ఆల్కహాల్ ఫ్రీ మన మౌత్ వాషెస్ అయితే కంటిన్యూస్గా కూడా ఇప్పుడు యూజ్ చేయొచ్చు. లేటెస్ట్ ఫార్ములా వచ్చేసింది. ఇంతకుముందు ఒక ప్రాబ్లం స్టెయినింగ్ ఆఫ్ ద టీత్, ఇప్పుడు అది పోయింది, వీ కెన్ యూజ్ దిస్. ఓకే, యాజ్ అ సప్లిమెంట్గా యూజ్ చేసుకోవాలి. మార్నింగ్ లేచి జస్ట్ మౌత్ వాష్ యూజ్ చేసేసి వెళ్ళిపో, అది నో. బ్రషింగ్ అవ్వాల్సిందే, ఫ్లాసింగ్ అట్లీస్ట్ డైలీ వన్స్, దెన్ ఓన్లీ మౌత్ వాష్ అన్నమాట. ఓకే ఓకే. చూయింగ్ గమ్స్ అనేవి హెల్దీనా లేకపోతే నాట్ రికమెండెడ్? చూయింగ్ గమ్స్ అవి కూడా షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ వి రికమెండ్. మళ్ళీ అక్కడ కూడా అండ్ చూయింగ్ గమ్స్ వల్ల ప్రాసెసెస్ లూజ్ అయిపోతూ ఉంటాయి, అదొక ఎఫెక్ట్ ఉంటుంది. అంటే క్యాప్స్ ఇస్తుంటాం కదా, ఆ క్యాప్స్ లూజ్ అయ్యి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వన్స్ ఇన్ అ వైల్ ఓకే. ఇప్పుడు అవన్నీ లేకపోతే కొద్దిగా ఎక్సర్సైజ్, మజిల్ ఎక్సర్సైజ్లా ఉంటుంది. స్పెషల్లీ ఏం రికమెండ్ చేయాలి. ఓకే, నార్మల్గా కొంతమంది ఎవ్రీడే అలా ఒక చింగం అలవాటు అయిపోతుంది, కొంతమంది అడిక్ట్ అయిపోతారు చూయింగ్ గమ్స్ కి, వాటికి నాట్ రికమెండెడ్. కంటిన్యూస్గా మజిల్స్ పైన ఎఫెక్ట్ పడడం, ఏమైనా క్యాప్స్ లాంటివి ఉంటే లూజ్ అయిపోవడం, అండ్ షుగర్ ఇవే మనం ప్రిఫర్ చేస్తాం అవన్నీ, మళ్ళీ అదన్నీ కూడా క్యావిటీస్ ఫామ్ అవడం, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో షుగర్ ఫ్రీ ఇఫ్ యూ వాంట్ టు, ఆర్ కొంతమంది హ్యాబిట్ బ్రేకింగ్ కి కూడా ఇవి యూజ్ చేస్తారు చూయింగ్ గమ్స్, లైక్ స్మోకింగ్. అప్పుడు ఓకే, దట్ ఈస్ ఓకే. ఓకే. ఇప్పుడు కొంతమంది అంటే హార్మోనల్ చేంజెస్ మన బాడీలో అవుతుంటాయి కదా, లైక్ ప్యూబర్టీ అప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్, ప్రెగ్నెన్సీ ఆర్ ఓల్డ్ ఏజ్. సో ఇలా డిఫరెంట్ హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు మన డెంటల్ హెల్త్ అనేది ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది? హార్మోనల్ చేంజెస్ ఇప్పుడు ఫీమేల్స్లో తీసుకుంటే, ప్యూబర్టీ, ప్రెగ్నెన్సీ వాటిలో తీసుకుంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో దానివల్ల ఈ గమ్ ప్రాబ్లం ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అంటే సింపుల్ ఏం లేదు, ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్స్లో ఆ ప్లాక్ ఆర్ సాఫ్ట్ ప్లాక్ ఉంటుంది కదా, ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళలో బికాస్ ఆఫ్ దిస్ హార్మోనల్ ఎఫెక్ట్ గమ్స్ ఎక్కువ రెస్పాన్స్ చూపిస్తాయి. లైక్ ఎగ్జాజరేటెడ్ రెస్పాన్స్, అంటే తొందరగా ఇన్ఫ్లేమ్ అయిపోవటం, బ్లీడింగ్ అయిపోవటం అక్కడి నుంచి. అందుకని వీళ్ళలో అసలు ప్లాకే ఉండకుండా మెయింటైన్ చేసుకోవాలి. కొంచెం ఉన్నా సరే అది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట గమ్స్ పైన. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఒకసారి ఆ ప్రెగ్నెన్సీ ఫేజ్ అయిపోయాక ఆ ఫీమేల్ కి అది తగ్గిపోతుంది వితౌట్ మచ్ ట్రీట్మెంట్. సో దట్ ఈస్ ఓన్లీ టెంపరరీ. సో అందుకని కొద్దిగా ఎక్కువ పర్సనల్ కేర్ తీసుకోవాలి. ప్లస్ ఒక్క డెంటల్ విజిట్స్ అవి చూసుకుంటుండాలి. దిస్ ఈస్ దేర్ డ్యూరింగ్ ప్యూబర్టీ ఆల్సో. ప్యూబర్టీలో వచ్చేసి అడిషనల్ ఫ్యాక్టర్ వాళ్ళకి మిక్స్డ్ డెంటిషన్ ఉంటుంది. బోత్ మిల్క్ టూత్ అండ్ పర్మనెంట్ టీత్ ఉంటాయి. సో అవి వచ్చేటప్పుడు వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేసి ఆ ప్లాకి హార్మోనల్ ఎఫెక్ట్స్ కలిపి వాళ్ళకి బాగా గమ్స్ నుంచి బ్లీడింగ్ రావటం, వెరీ రేర్లీ ఈవెన్ చిన్న బినైన్ స్వెల్లింగ్స్ లాగా వస్తుంటాయి, ఎపులిస్ అనే కండిషన్.
ఈ ప్యూబర్టీ అండ్ ప్రెగ్నెన్సీలో. బట్ అన్ని ఆ ఫేజ్ దాటగానే తగ్గిపోద్ది. బట్ డ్యూరింగ్ దట్ ఫేజ్ మెయింటెనెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ రిక్వైర్డ్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం, కొంచెం మౌత్ వాషెస్ యూజ్ చేయడం, ఈ బ్రషింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కేర్ఫుల్గా ఫాలో అవ్వడం, ఇది చాలా ఇంపార్టెంట్. మెనోపాజ్ తీసుకున్నామంటే అక్కడ ఈ ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోతుంది. సో తగ్గిపోతే ఈస్ట్రోజన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోన్. సో బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, టీత్ లూజనింగ్ స్టార్ట్ అయిపోద్ది డైరెక్ట్. ప్లస్ ఆ డ్రై మౌత్ ఒకటి వస్తుంటుంది. డ్రై మౌత్ అంటేనే క్యావిటీస్ వస్తాయి. సో అందుకని మేము ఈ మెనోపాజల్ విమెన్ని వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడు స్పెషల్లీ బోన్ ఇంప్లాంట్స్, బోన్స్ లోపల ఇంప్లాంట్ అవి ప్లేస్ చేసినప్పుడు వి ఆస్క్ దెమ్ టు టేక్ సప్లిమెంట్స్ లైక్ విటమిన్ డి కానీ కాల్షియం కానీ అలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటాం. వి సీ దట్ ఆ బోన్ హెల్త్ మెయింటైన్ అవుతూ ఉండేలాగా మేము చూసుకుంటాం. సో ఈ చేంజెస్ ఎస్ ట్రూ, అది తప్పకుండా వస్తాయి ప్యూబర్టీ ప్రెగ్నెన్సీలో, బట్ నాట్ ఎవ్రీ వన్. నాట్ అందరికీ సివియర్గా ఉండదు, బట్ మైల్డ్గా అందరికీ ఉంటుంది. మనమే చెక్ చేసుకుంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ అసలు నాకు గమ్ ప్రాబ్లమే లేదు, బ్యాడ్ బ్రెత్ లేదు, ఈ పస్ ఫార్మేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అంతే. సో ఇప్పుడు మెన్ కి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కి డెంటల్ హెల్త్ కి ఇంపాక్ట్ ఉంటుందా? లైక్ కొంతమంది ఎక్స్ట్రా ప్రోటీన్ పౌడర్స్ అవి ఇవి తీసుకుంటూ ఉంటారు. సో మెన్ టెస్టోస్టెరాన్ కూడా సేమ్. టెస్టోస్టెరాన్ మెయిన్ రోల్ వచ్చేసి బోన్ హెల్త్. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ రెడ్యూస్ అవ్వడం వల్ల యాజ్ దే ఏజ్ ఆర్ సంథింగ్ మళ్ళీ బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల టీత్ లూజనింగ్ అవ్వడము, ఇంకొకటి కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఈ డ్రై మౌత్, గమ్స్ తొందరగా సేమ్ అలాగే కొంచెం ప్లాక్ ఫామ్ అయినా కూడా తొందరగా ఇరిటేట్ అయిపోయి వాపు ఇవన్నీ రావడం వాళ్ళల్లో కూడా కామన్. సో మెయిన్ రోల్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అయితే బోన్ డెన్సిటీ మెయింటైన్ చేస్తుంది. అది తక్కువ అయినప్పుడు బోన్ వీక్ అయిపోవడం, సో మనం ట్రీట్మెంట్స్ చేసినప్పుడు కూడా కాంప్లికేట్ అవ్వడం, లైక్ బ్రేక్ అయ్యి బోన్ బ్రేక్ అయ్యి బ్రిటిల్ అయిపోతుంది బోన్. సో ఇట్ హ్యాస్ ఇంపాక్ట్. సో ప్రోటీన్ పౌడర్స్ సప్లిమెంట్స్ అవి ఏంటంటే ఎక్సెస్ తీసుకున్నప్పుడు, ప్రోటీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెంటల్ హెల్త్. చాలా హెల్ప్ఫుల్. గమ్స్ బాగుంటాయి, మజిల్ బాగుంటుంది, అండర్లైన్ బోన్ బాగుంటుంది. బట్ వెన్ ఇట్ ఈస్ ఎక్సెస్ ఎసిడిటీ లాగా ఫామ్ అవుతుంది, వాళ్ళకే తెలుస్తుంది. ఆ కండిషన్ లో ఓకే ఇది నాకు సూటబులా కాదా అనేది వాళ్ళు అసెస్ చేసుకోవాలి. సో ఎసిడిటీ ఎక్కువైపోయినప్పుడు ఫస్ట్ మౌత్ డ్రై అయిపోయి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే లింగ్వల్ సర్ఫేసెస్, ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద టీత్ మొత్తం కూడా వేర్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. దట్ కండిషన్ ఈస్ కాల్డ్ ఇరోజన్స్ అంటాం. అలాగా క్యావిటీస్ వచ్చినట్టే అయిపోయి వీక్ అయిపోయి బ్రేకేజ్ ఛాన్సెస్ ఉంటాయి. సలైవరీ ఫ్లో తగ్గిపోతుంది వాళ్ళలో. ఈ సలైవా ఉంటేనే మనకి నీట్గా క్లెన్స్ అయిపోతూ ఉంటుంది మౌత్. సో ప్రోటీన్ పౌడర్స్ తీసుకునేటప్పుడు దే షుడ్ అసెస్ ఎంతవరకు తీసుకుంటున్నాం, ఆ పర్సన్కి ఏమైనా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవి చూసుకోవాలి. ఓకే. సో ఈ బ్యాడ్ బ్రెత్ వచ్చేసి లైక్ అంటే దానికి మెయిన్ కారణం ఏముంటుంది? ఇట్స్ జస్ట్ అంటే సరిగ్గా కేర్ తీసుకోకపోవడం ఒకటే రీజనా, లేకపోతే ఇంకేమన్నా రీజన్ ఉంటుంది? సో బ్యాడ్ బ్రెత్ అనేది దానికి ఒక టర్మ్ అన్నమాట, హాలిటోసిస్ అంటే. సో ఒట్టి కేర్ తీసుకోకపోవడం కాదు, దానికి 2 ఉంటాయి. వన్ ఈజ్ లోకల్ ఫ్యాక్టర్, ఇంకోటి సిస్టమిక్ అంటాం. అంటే ఆ నోట్లో ఫ్యాక్టర్స్ ఒకటి, రెండవది వచ్చేసి జనరల్ బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉండటం వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. సో మనం అది అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ డెంటిస్ట్గా మేము నోట్లో ఏదైనా సమస్య ఉందా, అంటే ఎక్కువ పాచి ఫామ్ అవుతుంది దానివల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుందా, ఇంకేదన్నా బ్రేక్ అయిపోయిన ఫిల్లింగ్స్ అవి ఉండి అవి అట్రాక్ట్ చేస్తున్నాయా, పాత డెంచర్లు పెట్టుకొని ఉంటారు వాటి వల్ల ఏమైనా వస్తుందా, బై రేర్లీ లైక్ క్యావిటీస్ ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్. ఇంకొకటి విజ్డమ్ టీత్ వస్తుంటది, అక్కడ మొత్తం పస్ ఫామ్ అవుతుంటది, ఒక ఎపిసోడ్ తగ్గిపోద్ది, రాయన డెంటిస్ట్ దగ్గర. సో మళ్ళీ టైం బాగానే ఉంది కదా, అవన్నీ ఏరియాస్ ఫర్ ఇదనమాట బాగా పాచి పేరుకుపోవడానికి. అంటే విజ్డమ్ టీత్ పూర్తిగా రాదు, సో ఒక ఎపిసోడ్ ఆఫ్ ఇవి వస్తుంది, అక్కడ బాగా ప్లాక్ ఫామ్ అయ్యి వాళ్ళకి కంటిన్యూస్ బ్యాడ్ బ్రెత్ ఉంటూ ఉంటుంది. ఇంకా బ్రేసెస్ పెట్టుకునే వాళ్ళలో ఉంటుంది బ్యాడ్ బ్రెత్, బికాస్ ఒక ఫారిన్ బాడీ కంటిన్యూస్గా ఉంటుంది. ఇవన్నీ ఫస్ట్ మేము రూల్ అవుట్ చేసుకుంటాం. ఇవేమీ లేకుండా, సరిపడా ప్లాక్ కూడా లేకుండా నోట్లో బ్యాడ్ బ్రెత్ వస్తుందంటే దెన్ అండర్లైంగ్ కాజ్ బాడీ లోపల ఏమైనా ఉన్నదా అనేది అనలైజ్ చేయాలి. సో జనరలీ కంటిన్యూస్ కోల్డ్ ఉండేవాళ్ళు, సైనోసైటిస్ ఉండేవాళ్ళు, మౌత్ బ్రీతింగ్ చేసేవాళ్ళు, ఇంకా రెస్పిరేటరీ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం, ఇలానే కోల్డ్ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ వల్ల ఉండేవాళ్ళు, వాళ్ళల్లో కంపల్సరీ హాలిటోసిస్ ఉంటుంది. దే బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అసిడిటీ బాగా ఉండి బాగా అప్పర్ జిఐ రిఫ్లక్స్ ఉండే వాళ్ళల్లో కూడా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. అలా అండర్లైంగ్ అది ట్రీట్ చేసుకుంటే ఇది చాలా వరకు తగ్గిపోతుంది.
సో ఇంకోటి పిల్లలకి అంటే మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం కదా, పిల్లలకి సెపరేట్ టూత్ పేస్ట్ అవసరమా? వాళ్ళ దానిలో ఫ్లూరైడ్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఇట్ ఈస్ ఉంటుంది. గుడ్ ఓన్లీ. అలా తీసుకోవచ్చు అండర్ 6 years. తర్వాత అందరికి ఒకటే. అందరికి Yeah. 6 years వరకు సెపరేట్ టూత్ Separate toothpaste. తర్వాత తర్వాత అందరూ ఒకటే యూస్ చేయొచ్చు. Okay. పెద్ద డిఫరెంట్, బికాస్ అప్పటికి ఇంకా టీత్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే. ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకి అంటే స్పెషల్ డెంటల్ కేర్ ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఎక్స్ట్రా అంటే ఇప్పుడు మనం స్మోకింగ్ స్టాప్ చేయడం ఒకటి బెస్ట్ అడ్వైస్, బట్ ఇఫ్ దే ఆర్ నాట్ లిజనింగ్ అండ్ ఇఫ్ దే ఆర్ స్మోకింగ్ బట్ స్టిల్ దే వాంట్ టు మెయింటైన్, అంటే ఈ డెంటల్ హెల్త్ కాపాడుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఏమన్నా కొన్ని టిప్స్? ఫస్ట్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్మోక్ అన్న తగ్గించాలి కనీసం. అట్లీస్ట్ అంటే ఎంత లైక్ పర్ డే ఇంత ఫార్మ్ ఆఫ్ టొబాకో తీసుకుంటున్నారు, స్మోకింగ్ ఫార్మ్ అంటే కనీసం అదన్నా కట్ డౌన్ చేసుకోండి. దెన్ స్పెషల్ కేర్ అంటే అదే మౌత్ వాషెస్ యూస్ చేసుకుంటూ, నైట్ బ్రషింగ్, ఫ్రీక్వెంట్ డెంటిస్ట్ విజిట్. బట్ కీ ఫ్యాక్టర్ మళ్ళీ ఫ్రీక్వెన్సీ. కనీసం అది లైక్ వీఆర్ నాట్ సేయింగ్ టోటలీ స్టాప్, దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అది ఎంత ఆఫెన్ గా ఒక డేలో తీసుకుంటున్నారు అనేది కంట్రోల్ చేసుకొని పర్సనల్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటే చాలా వరకు బెటర్. వీళ్ళు కంపల్సరీ డెంటిస్ట్ ని విజిట్ చేసుకోవాలి. ఓకే ఓకే, విజిట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ స్మోకింగ్ ఫ్రీక్వెన్సీ అయితే తగ్గించుకోవాలి. అది అండ్ డెంటిస్ట్ చెకప్స్ కొంచెం రెగ్యులర్ గా వెళ్తే మంచిది. మంచి. అండ్ మనం క్లోజ్ చేసే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా చేద్దాం. ఫ్లాసింగ్ నెసెసరీ అంటారా కాదా? ఫ్లాసింగ్ చాలా ఇంపార్టెంట్. సో బ్రషింగ్ తో మనకి కంప్లీట్గా క్లియర్ అవ్వనివి బిట్వీన్ ద టీత్ క్యావిటీస్ రాకుండా ఉండటానికి, రెండు పళ్ళ మధ్యలో కంప్లీట్ క్లీనింగ్ అవ్వాలంటే ఫ్లాసింగ్ చాలా ఇంపార్టెంట్. ట్వైస్ డైలీ ఈస్ బెటర్. 2 సార్లు ఫ్లాస్ చేసుకోవడం ఐడియల్. హాట్ అండ్ కోల్డ్ ఫుడ్ తిన్నప్పుడు కొంతమంది పళ్ళు పెయిన్ అవుతాయి. వై? ఇనీషియల్ డెంటల్ కేరీస్ ఉన్నప్పుడు, అప్పుడే స్టార్టింగ్లో ఉన్న క్యావిటీస్ ఉన్న వాళ్ళకి, టీత్ కొంచెం వేర్ ఆఫ్ అయిపోయిన వాళ్ళకి హాట్ అండ్ కోల్డ్ ఫుడ్స్కి రెస్పాన్స్ చూపించడం ఇట్ ఈస్ న్యాచురల్. డెంటల్ ఎక్స్రే సేఫ్ అంటారా? యా, డెంటల్ ఎక్స్రే రేడియేషన్ చాలా మినిమల్, వెరీ మినిమల్, అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. బ్రేసెస్ అనేవి ఏ ఏజ్లో వేయించుకోవాలి? 13 to 14 years of age. మన పర్మనెంట్ టీత్ ఒకసారి రాగానే వీ కెన్ స్టార్ట్ విత్ ప్రాపర్ డెంటల్ బ్రేసెస్. స్వీట్స్ వల్ల క్యావిటీస్ వస్తాయా రావా? స్వీట్స్ వల్ల క్యావిటీస్ వస్తాయి, బట్ వీ హ్యావ్ టు మెయింటైన్. లైక్ కంప్లీట్లీ రిఫైన్డ్ షుగర్స్లోకి వెళ్ళిపోతుంది స్వీట్స్. సో దానివల్ల మోర్ ఛాన్సెస్ ఆఫ్ క్యావిటీస్. బట్ వన్స్ ఇట్ ఈస్ మెయింటైన్డ్, లైక్ స్వీట్స్ తర్వాత కొంచెం రిన్సింగ్ ఆఫ్ ద మౌత్ అవి చేసుకోవడం వల్ల వీ కెన్ అవాయిడ్. స్మోకింగ్ వల్ల టీత్కి వచ్చే హాని? ఫస్ట్ స్టెయిన్స్, సెకండ్ థింగ్ ఈజ్ గమ్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. గమ్స్ బికమ్ మోర్ సెన్సిటివ్, రెడీ ఫర్ ఇరిటేషన్ లాగా అయిపోవటం, అండర్లైన్ బోన్ డ్యామేజ్, టూత్ లాస్, ఇవన్నీ స్మోకింగ్ వల్ల. అండ్ స్మోకింగ్ వల్ల ఈవెన్ మౌత్ ఓపెనింగ్ రెస్ట్రిక్ట్ అయిపోవడం, ఇవి కూడా ఉంటాయి. 2 times బ్రష్ చేసుకున్నా ఇంకా బ్యాడ్ బ్రెత్ ఎందుకు వస్తుంది? బ్యాడ్ బ్రెత్కి రీజన్స్ ఫస్ట్ మన నోట్లో ఉండే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. అదర్ దాన్ దట్ ఈవెన్ అండర్లైంగ్ సిస్టమిక్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే జనరల్ బాడీలో ఇంకేదన్నా సమస్య ఉన్నప్పుడు కూడా ఈ నోట్లో బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. లైక్ అసిడిటీ ఉండొచ్చు, కోల్డ్, కంటిన్యూస్ కోల్డ్, ఇంకొకటి సైనోసైటిస్ ప్రాబ్లం. సో ఇవి కూడా మనం చెక్ చేసుకొని వాటిని ట్రీట్ చేసుకుంటే ఈ బ్యాడ్ బ్రెత్ సమస్య తగ్గిపోతుంది. టూత్పేస్ట్లో ఉప్పు, చార్కోల్ ఉంటే మంచిదంటారా? అబ్రేషన్ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, టీత్ వేర్ ఆఫ్ అయిపోతాయి. సో మేము అంత రికమెండ్ చేయం అవి. స్పెషల్లీ ఇది చార్కోల్ రిచ్ టూత్పేస్ట్, సాల్ట్ ఎక్కువ ఉండే టూత్పేస్ట్ అనేవి వీ డోంట్ రికమెండ్. అది అబ్రేషన్ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్, టూత్ వేర్ ఆఫ్ అయిపోయి అరిగిపోతూ ఉంటాయి. ఈ సెన్సిటివిటీ సమస్య అక్కడి నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. టంగ్ క్లీనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్? టంగ్ క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. అక్కడే ఫస్ట్ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోద్ది. అది రిమూవ్ చేసేసుకుంటే మనకి ఫర్దర్గా క్యావిటీస్ ఇవి కూడా ఉండవు అనమాట. ఐ డెఫినెట్లీ రికమెండ్. స్పెషల్లీ 2 times బ్రషింగ్లో వీ బ్రేక్ దట్ కంటిన్యూటీ ఆల్సో. సో బై ఈవినింగ్ ఒక కంటిన్యూటీ ఆఫ్ ఈ ప్లాక్ పైలప్ అయిపోయి కంటిన్యూటీ కూడా బ్రేక్ చేసేయచ్చు. ఇంకా ఛాన్సెస్ ఆఫ్ క్యాండిడియాసిస్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు టంగ్ క్లీన్గా పెట్టుకుంటే. మౌత్ బ్రీతింగ్ అనేది డెంటల్ హెల్త్కి మంచిదా కాదా? మౌత్ బ్రీతింగ్ అనేది డెంటల్ హెల్త్కి మంచిది కాదు. మౌత్ బ్రీతింగ్ సమస్యకి చాలా అండర్లైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమందికి లిప్స్ కంప్లీట్గా క్లోజ్ అవ్వవు, లైక్ షార్ట్ అప్పర్ లిప్ అలా ఉంటుంది, ఆ కేసెస్లో ఉంటుంది మౌత్ బ్రీతింగ్. ఇంకొకటి లోపల టీత్ అలైన్మెంట్ సరిగా లేనప్పుడు, జాస్ ఫార్వర్డ్ అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళలో ఈ మౌత్ బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. మౌత్ బ్రీతింగ్ వల్ల లోపల టిష్యూస్ డ్రై అయిపోయి క్యావిటీస్ సమస్య ఎక్కువ అవుతుంది.
సో అది అండర్లైన్ ఫ్యాక్టర్ కరెక్ట్ చేసుకోవాలి పాసిబిలిటీ ఉన్నంత వరకు చేసుకోవచ్చు. మన డెంటల్ హెల్త్కి బెస్ట్ 5 ఫుడ్స్. కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, ఫాస్ఫరస్ రిచ్ ఫుడ్స్ లైక్ మిల్క్, యోగర్ట్, లీఫీ వెజిటబుల్స్ లాగా, ఫిష్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం అవాయిడ్ చేయాలి? కంప్లీట్ రిఫైన్డ్ షుగర్స్, యాసిడ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ లాగా అవాయిడ్ చేసుకున్నాం. స్టిక్కీ ఫుడ్స్ ఉంటాయి, టోటలీ స్టిక్కీ ప్రాసెస్డ్ ఫుడ్స్. బ్యాలెన్స్ డైట్ ఈస్ ఆల్వేస్ బెటర్. థ్యాంక్ యూ శైలజ గారు. లైక్ మీ బిజీ ప్రాక్టీస్ వీక్ డే రోజు, మీ బిజీ ప్రాక్టీస్ మధ్యలో మన పాడ్కాస్ట్కి వచ్చి మా వ్యూవర్స్తోని మీ టిప్స్ షేర్ చేసుకున్నందుకు